ఆర్వివి సత్యనారాయణ గారు నిర్మాతగా, హీరోగా, మోడల్గా, గిటారిస్టుగా, అంటే ఒక మనిషి ఏం సాధించాం అని చాలామంది అనుకున్నప్పుడు ఒక ఉద్యోగమో ఏదో చెప్పుకుంటారు. కానీ సార్కి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. అంటే మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు మాకు కూడా గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక ఉద్యోగం చేసే అమ్మ నాయన అంటూ ఉంటాము. ఇప్పుడు జనరేషన్ అయితే అసలు చెప్పాల్సిన లేదు. సివిల్ ఇంజనీర్గా స్టార్ట్ అయింది. మరి సాంగ్స్ ఓ పక్కన, సినిమాలు ఓ పక్కన, ఎలా సార్ టైం అనేది ఎలా సరిపోతుంది? మ్యూజిక్ ఇష్టం అండి బాగా, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు సంగీతం నేర్పించారు నాన్నగారు. ఎడ్యుకేషన్ లో ఉండిపోయి దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. మ్యారేజ్ అయిన తర్వాత సంగీతానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ గిటారు, హార్మోనియం ఇలాంటివి నేర్చుకుని ఒక సింగర్గా ప్రజలందరికీ కొంచెం సుపరిచితం అయ్యాను. అంటే నాన్నగారు సంగీతం నేర్పారు అన్నారు. నాన్నగారు కూడా ఏంటి కళాకారుడుగా? నాన్నగారు టీచర్ గా పనిచేసేవారండి. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా, తెలుగు టీచర్ గా చేసేవారు. వైజాగ్ లో కాదండి, పశ్చిమ గోదావరి జిల్లాలో నాన్నగారు టీచర్ గా చేశారు. ఆయన టీచర్ గా చేస్తూనే ఆయనకు కూడా కళల పట్ల చాలా అభిరుచి ఉంది. దుర్యోధనుడు, రావణాసురుడు, సత్య హరిశ్చంద్రుడు పాత్రలు, పద్య నాటకాలు వేస్తూ ఉండేవారు, పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు. అవి చిన్నప్పుడు చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతుండేవాడిని.